మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ప్రభుత్వ పాలనలో కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీ చేయడం మాతృభాషకు పట్టం కట్టేందుకేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. దేశంలోనే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు తెలుగులో ఉత్తర్వులు ఇవ్వడం అనేది తెలుగుకు సముచిత గౌరవమని తెలిపారు. అన్నమయ్య జిల్లా మంగంపేట ఏపీఎండీసీ వెరైటీస్ మైనింగ్ లో కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీలోగా డిమాండ్లను పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించారు. రిషికొండలోని అంధుల బాలికల పాఠశాలను త్వరలోనే జూనియర్ కళాశాలగా మారుస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. రిషికొండలో ఉన్న అంధ విద్యార్థుల పాఠశాలను సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. విశాఖ గాజువాక నాతయ్యపాలెం దగ్గర విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎస్కేఎంఎల్ మెస్ అండ్ డాబా దగ్ధమైంది. డాబాలో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. 10 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం చిన్నకొదమగుండ్లలో ఓ కూల్ డ్రింక్ షాపును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆవులయ్యకు చెందిన ఈ కూల్ డ్రింక్ దుకాణంను దుండగులు తగలబెట్టడంతో 2 ఫ్రిడ్జులు సరుకులు పూర్తిగా కాలిపోయాయి. విజయనగరంలో తాళం వేయకుండా పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లిన సమయంలోనే ఇంట్లో 18 తులాల బంగారం మాయమైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు జార్ఖండ్కు చెందిన మహిళ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నగరంలో భిక్షాటన, ప్లాస్టిక్ సామాన్లు, బెలూన్ అమ్మకాల పేరుతో వీధుల్లో తిరుగుతూ చోరీ చేశారని పోలీసులు తెలిపారు. 18 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ నెల 9 నుంచి 45 రోజుల పాటు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. భూ వివాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రెవెన్యూ సదస్సుల ఉద్దేశమని అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరులో ఓ ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలుడిని విచక్షణరహితంగా చితకబాదాడు. స్కూలు బస్సులో ఉదయం విద్యార్థి పాఠశాలకు వెళ్లాడు. బస్సు త్వరగా దిగిరావడం లేదనే కారణంతో బెత్తంతో ఇష్టం వచ్చిన రీతిలో కొట్టడంతో ఒంటిపై వాతలు తేలాయి. ప్రపంచ మహిళా చెస్ విజేత కోనేరు హంపికి శాప్ చైర్మన్ రవినాయుడు, స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. ఆమె విజయం తెలుగు జాతికి గర్వకారణమని రవినాయుడు అన్నారు. త్వరలోనే సీఎం చంద్రబాబును కలుస్తానని కోనేరు హంపి తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ బాల వికాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొని సత్యసాయి సేవలను కొనియాడారు. సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన నృత్య ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.